కుట్రపూరితంగా లంబాడీలను దోషులుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తప్పకుండా వారికి సుప్రీంకోర్టు సాక్షిగానే ఆనాడు 108/1976 గెజెట్ ప్రకారము 33 మంది పార్లమెంటు సభ్యులతో 22 సార్లు అధ్యయనం చేసి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద్వారా మాత్రమే తీర్మానం చేయబడ్డ తర్వాత లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చబడినటువంటి భారత గెజెట్. మరి తెలంగాణ రాష్ట్రంలో వలసవాదులు అంటా ఉన్నారు. ఏదైతే 1921 నిజాంల సెన్సెస్, బ్రిటిషర్ల సెన్సెస్లోనే లంబాడీ ఇక్కడ లక్షలాదిగా ఉన్నటువంటి గణనాలు కనబడతా ఉన్నాయి. లంబాడీలను 1976లో కొత్తగా కాదు, ఆనాడు భారతదేశానికి స్వతంత్రం రాకముందే లంబాడీలను ఎస్టీలుగా అటు బ్రిటిషర్లు ఇటు నిజాం కులగణనలో కూడా ఎస్టీగా చేర్చబడినటువంటి ఆధారాలు మా దగ్గర కావాలని కుట్రపూరితంగా ఈరోజు ఆదివాసీ గిరిజనులందరూ ఐక్యంగా ఉండి అభివృద్ధి దిశగా వెళ్ళాలి కానీ చిచ్చుపెట్టి రాజకీయాలు చేసే వారికి ఖబర్దార్ అంటా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అలా చిచ్చుపెట్టే వారిపైన వారి పార్టీలో ఉంటే బహిష్కరించండి, లేదంటే మా పార్టీయే చేస్తుందని ఒప్పుకోండి. మా దారిని మేము ఎంచుకుంటాము. మా జాతి బిడ్డల ఆత్మగౌరవాన్ని